హలో కౌశిక్ గారు. హాయ్ అండి. సో సినిమా రిలీజ్ అయింది, ఎంత సక్సెస్ అయింది, ఎలా ఉంది, ఇవన్నీ పక్కన పెట్టేస్తే కామన్గా సినిమా చూసిన వాళ్ళకి నాతో సహా చాలామందికి కొన్ని డౌట్స్ వచ్చాయి, కొంతమందికి కొన్ని ఇబ్బందికరంగా అనిపించాయి, కొంతమంది కొన్నిటి మీద కామెంట్స్ చేస్తున్నారు, ఇది ఇలా ఉండకూడదు, ఇది ఇలా ఎందుకుంది అని రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. వాటి గురించి మాత్రమే ఇవాళ నేను డిస్కస్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఓకే, లైక్ నాట్ లైక్ కంగ్రాచులేటింగ్ ఓ సూపర్, ఇది ఇవాళ నా మ్యాటర్ ఇది కాదు. సో ఆర్ యు రెడీ ఫర్ దాట్? క్లైమాక్స్ వరకు మాత్రం యునానిమస్గా అందరూ కన్విన్స్ అయ్యారు, కనెక్ట్ అయ్యారు, చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు కూడా. బట్ ద వే యూ హ్యావ్ కనెక్టెడ్ దీస్ టూ లైఫ్స్, ఐ మీన్ లావణ్య గారిది, ఆమని గారిది, అండ్ ఆఫ్ కోర్స్ కార్తికేయ, దిస్ కనెక్షన్ కానీ ఆ ఎమోషనల్ టచ్ కానీ చాలా చాలా బాగా అనిపించింది. సో మీరు కన్సీవ్ చేసిన విధానం ఒకసారి చెప్తారా ఆ క్లైమాక్స్ని? సో ఫస్ట్ నుంచి కూడా మేము క్లైమాక్స్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము, ఎందుకంటే దట్స్ వేర్ ద ఫిల్మ్ సమ్స్ అప్. అసలు ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నాడు ఈ కథని అనేది మీకు క్లారిటీగా అర్థమయ్యేది క్లైమాక్స్లో. మిగతాదంతా యూ విల్ ఎంజాయ్ ఇట్, యూ విల్ ఎంటర్టైన్, యూ విల్ గెట్ ఎమోషనల్, ఇవన్నీ ఉంటాయి. కానీ క్లైమాక్స్ పాయింట్ ఏంటంటే ఓవరాల్గా వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు టెల్ అవుట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అనేది క్లైమాక్స్. సో ఆ క్లైమాక్స్లో మురళీ శర్మ గారు కూడా హీ ప్లేడ్ అ వెరీ క్రూషియల్ రోల్. సో ఆయన నాకు లిటరల్లీ మురళీ శర్మ గారు సొసైటీ, నాకు సొసైటీని మురళీ శర్మ గారు త్రూ రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. సో మనకి ఇప్పుడు మీరు అడిగిన ఏవైతే డౌట్స్ ఉన్నాయో, అంటే మీరు జనాల నుంచి వచ్చిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి డౌట్ మురళీ శర్మ గారు అడిగేస్తారు. అరే అసలు నువ్వు చావింటికి వచ్చి అక్కడ ప్రేమించడం ఏంటి, మీ అమ్మకి ఇంకో పెళ్లి చేయడం ఏంటి, అది కూడా మీ నాన్న బతుకున్నాక ప్రతి పాయింట్ ఆయన అడుగుతారు. ఆయన అడిగిన పాయింట్స్ అన్నిటికీ ఇతను ఏం చెప్తాడు అనేదే క్లైమాక్స్. సో అది ఎందుకు అందరికీ నచ్చుతుంది అంటే వాళ్ళకున్న ప్రతి డౌట్ అక్కడ క్లారిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ వచ్చే క్లారిఫికేషన్లో వాళ్ళ డెప్త్ ఇంకెంత బాగా అర్థమవుతుంది అనే దాన్ని బట్టి క్లైమాక్స్ అంత నచ్చుతుంది జనాలకి. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక కూడా డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పినట్టు వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, అసలు ఎందుకు ఇలా ఉన్నారు వీళ్ళు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఇతను, అండ్ ఆమని గారి ట్రాక్ సపరేట్గా సినిమాలో ఒక ట్రాక్ రన్ అవుతుంటుంది, లావణ్యది కార్తిక్ది ఇంకో ట్రాక్ రన్ అవుతుంటుంది. ఈ రెండింటికి మధ్య కనెక్షన్ ఏంటి, ఒక పాయింట్లో హింట్ ఉంటుంది ఆడియన్స్కి ఏంటి కనెక్షన్ అనేది, బట్ ఆ రెండింటికి మధ్య ప్రాపర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ క్లైమాక్స్. సో ఈ రెండు వచ్చి ఒకే దగ్గర ల్యాండ్ అవుతాయి. అంటే నీకు అది తప్పు కానప్పుడు ఇది తప్పు కాదు అనే పాయింట్ అది మీరు మూవీ చూసినప్పుడు ఇంకా ఇట్ విల్ బి ఈవెన్ మోర్ క్లియర్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ మచ్ అబౌట్ ఇట్, బట్ క్లైమాక్స్ పోర్షన్స్ లో ఉండే జస్టిఫికేషన్ అందరి క్వశ్చన్స్కి ఆన్సర్. బట్ ఆ డైలాగ్స్ కూడా అసలు భలే కనెక్ట్ అయ్యారు. డైలాగ్స్ రాసిన విధానం కూడా చాలా చాలా బాగా అనిపించింది. అదే అంటే ఆ డైలాగ్స్ అన్నీ కూడా ఫ్రమ్ ది హార్ట్ వచ్చినవే. మీకు సేమ్ ఐ వాంటెడ్ టు టెల్ అ స్టోరీ ఇన్ ఆనెస్ట్ వే. సో డైలాగ్స్లో ఉన్న ఆనెస్టీ వల్లే కనెక్ట్ అయ్యారు, అండ్ ఆ క్యారెక్టర్స్ని నిజంగా అంతలా అర్థం చేసుకున్నారు కాబట్టి కనెక్ట్ అయ్యారు క్లైమాక్స్లో. మాకు పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే మల్టీప్లెక్స్లలో ఆ డైలాగ్స్కి విజిల్స్ క్లాప్స్ పడతాయని మేము ఎక్స్పెక్ట్ చేసాం, కానీ సంధ్యా థియేటర్లో, ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యా థియేటర్లో జనరల్లీ మాస్ సీన్లకు కానీ కామెడీ సీన్లకు కానీ ఎక్కువ ఎంజాయ్ చేసే థియేటర్లో క్లైమాక్స్లో హీరో డైలాగులు చెప్తుంటే నిన్న క్లాప్స్ విజిల్స్ చూసి మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం, ఎందుకంటే ఇక్కడ ఇది కనెక్ట్ అయిందంటే ఎక్కడైనా అయిపోతుంది. ఓకే, మీరు వింత, వియర్డ్ ఇలా ఏదో ఒక వర్డ్ వింటూనే ఉన్నారు అనుకుంటా ఈ కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చినప్పటి నుంచి, ఈవెన్ బిఫోర్ ద రిలీజ్. అదేంటి అంటే ఒక చనిపోయిన ఇంటికి వచ్చి అమ్మాయి ఏడుస్తూ ఉంటే శ్మశానంలో హీరో అమ్మాయికి ప్రపోజ్ చేయడం. కరెక్ట్. ఫర్ మీ నేను అంటాను ఇప్పుడు హౌ వియర్డ్ ఈస్ దాట్ అని నేను అంటాను. వాట్ డూ యూ సే అబౌట్ దిస్? అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ అన్ అవుట్ సైడర్స్ పర్స్పెక్టివ్ ఇట్ మే లుక్ వియర్డ్. ఓకే, బట్ వాడికి ఆ క్యారెక్టర్ రోజు పొద్దున్న లేస్తే ఒక శవాల బండి నడుపుకునే అతనికి వాడికి లవ్ ఇంకెక్కడ పుడుతుంది? అంటే అక్కడే పుట్టాలని రూల్ లేదు, కానీ అక్కడ పుట్టకూడదని కూడా రూల్ లేదు కదా. ఆల్సో అతను ఏంటంటే చాలా అప్ఫ్రంట్గా ఏది ఉంటే అది ఆనెస్ట్గా చెప్పే ఒక పర్సన్. సో లోపల దాచుకుని బయటికి ఇంకోలా బిహేవ్ చేసే పర్సన్ కానే కాదు అసలు, ఆ క్యారెక్టరే అది కాదు. అండ్ ఆడు చెప్పింది కూడా ఐ లవ్ యూ చెప్పడు. మీరు సినిమాలో అబ్జర్వ్ చేస్తుంటే వాడు ఐ లవ్ యూ చెప్పడు. ఆడు ఏం చెప్తాడంటే నాకు మీరు బాగా నచ్చారు, మీరేం బాధపడకండి, నాకు మీరు బాగా నచ్చారు, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. వాడి ఇంటెన్షన్ అంత రైట్ కాబట్టే నాకు అది వియర్డ్ కాదు, అండ్ ఆ క్యారెక్టర్కి కూడా అది వియర్డ్ కాదు. అండ్ ఐ డోంట్ నో, అంటే మేబీ దీని మీద కొంతమంది కొన్ని కామెంట్స్ రేస్ చేశారు, కానీ థియేటర్లో దానికి ఆ సీన్కి ఎస్పెషల్లీ విజిల్స్ క్లాప్స్ పడి, సో కనెక్ట్ అవ్వకపోయింటే పడవు కదా. ఓకే, అంటే సమయం సందర్భం అంటారు కదా, ఇప్పుడు అది ఎంత అతనికి రొటీన్ అయినప్పటికీ, అతని డైలీ లైఫ్ స్టైలే అది అయినప్పటికీ కూడా
జనరల్గా ఒక కామన్ సెన్స్ ఆర్ సమయం సందర్భం లాంటివి కన్సిడర్ చేస్తే వి విల్ లుక్ ఫర్ ఎ రైట్ టైం టు సే సంథింగ్. సో నేను పెళ్లి చేసుకుంటా అనే వర్డ్ని మేబీ ఇంకొంచెం కొన్ని రోజులు ఆగి చెప్పుండొచ్చుగా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయికి ఆ బాధ నుంచి తేరుకునే టైం ఇచ్చుండొచ్చుగా. ఎగ్జాక్ట్లీ, అది ఎందుకు రాదంటారు? అంటే వాడు ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ఉన్నోడు కాదు కాబట్టి. ఇప్పుడు మనకి చావు అనేది చాలా పెద్ద విషయం లాగా చూస్తాం మనం, ఎందుకంటే మనకి రెగ్యులర్గా చూసే విషయం కాదు అది. అట్ ద సేమ్ టైం ఎప్పుడో మనకి తెలిసిన వాళ్ళలోనో లేకపోతే మన కళ్ళ ముందు ఏదైనా జరిగితేనో మనం వామ్మో ఏదో జరిగిపోయింది అన్నట్టు రియాక్ట్ అవుతాం. వాడికి రోజు పొద్దున్న ఫోన్ చేసి ఎవరో చచ్చిపోయారంటే ఓహో చచ్చిపోయారా ఓకే వస్తున్నా అంటాడు. అలాంటి వాడు ఆ సిచ్యువేషన్ కూడా అంతే తీసుకుంటాడు. సో వాడి పర్స్పెక్టివ్లో అది సో క్యాజువల్ థింగ్ అది. వాడు డిస్రెస్పెక్ట్ చేయడు డెత్ని, బట్ ఎట్ ద సేమ్ టైమ్ హీ డజంట్ లుక్ ఎట్ ఇట్ లైక్ ఓకే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ద లైఫ్. ఆడికి డెత్ అనేది పుట్టుక ఎట్లాంటిదో చావు కూడా అలాంటిదే. సినిమాలో ఆ డైలాగ్ కూడా ఉంటుంది, పుట్టుక ఎలాంటిదో చావు కూడా అలాంటిదే అనేది. సో వాడికి చిన్నప్పటి నుంచి వాడి రూట్స్ కానీ అవన్నీ కూడా అలానే ఉన్నప్పుడు వాడికి అంత బ్రెయిన్, ఈ అమ్మాయి ఇప్పుడు బాధలో ఉంది కాబట్టి నేను ఈ అమ్మాయిని కోలుకునే టైం ఇచ్చి దాని తర్వాత అన్ని రోజులు వెంటపడి దాని తర్వాత ప్రపోజ్ చేద్దాము అని అంత క్యాలిక్యులేట్ చేసుకుని ఉండే పర్సన్ కాదు వాడు. అందుకే వాడు చెప్పేటప్పుడు కూడా వాడు ఆనెస్ట్గా నాకు మీరు బాగా నచ్చారండి, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు. చెప్పాడు తప్ప ఏ రోజు అమ్మాయిని ఫోర్స్ చేయాల. ఫోర్స్ అంటే ఓకే, మీరు అన్నట్టు హీరో క్యారెక్టరైజేషన్ మనసులో అనిపించింది బయటికి చెప్పేస్తాడు. ప్లస్ అది ఆ సిచ్యువేషన్స్ అతనికి కామన్ కాబట్టి ప్రపోజ్ కూడా చేసేసాడు, ఓకే. బట్ ఎంత కాదన్నా ఆ అమ్మాయి మళ్ళీ ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు కానీ ఇదంతా కూడా తను కాన్స్టెంట్గా వెంటపడటం అనేది ఒక విధంగా ఆ అమ్మాయికి ఇబ్బందిగా ఉంటుంది ఆ క్యారెక్టర్కి. సో ఇది కూడా చూసే వాళ్ళకి ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తుందా అన్నది కొంతమంది కామెంట్స్ కూడా వినిపించాయి. సో దానికి మీరేమంటారు? అంటే రెగ్యులర్గా హీరోయిన్ వెంట పడడం అనేది మనం లవ్ స్టోరీస్లో చూస్తుంటాం. ఈ సిచ్యువేషన్లో కూడా అలా హీరోయిన్ వెంట పడడం అనేది కొంచెం త్వరగా యాక్సెప్ట్ చేయలేనట్టుగా అనిపించింది కొంతమందికి. మీకు ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఒక డైలాగ్ ఉంటుంది, మనం ప్రేమించిన అమ్మాయి బాధలో ఉన్నప్పుడు 1-10 సార్లు చూసి వెళ్ళాలనుకోవడం తప్ప అని. అదే నా క్వశ్చన్. ఆ అమ్మాయి బాధలో ఉంది, మీరందరూ సానుభూతి చూపించడానికి వెళ్తారేమో, వాడు వెళ్ళి మళ్ళీ నేనున్నా నీతో అని చెప్పడానికి వెళ్తున్నాడు. ఆడు చెప్పే విధానం మొరటుగానే ఉండొచ్చు, కానీ ఎక్కడ ఇబ్బందికరంగా కానీ లేకపోతే అమ్మాయిని టార్చర్ చేసేటట్టు ఉండదు. సో డెఫినెట్లీ ఆ అమ్మాయికి ఇబ్బంది ఆ టైంలో, ఎందుకంటే మీరు ఆ అమ్మాయినే కాదు మీరు ఏ అమ్మాయినైనా తీసుకోండి. ఇప్పుడు రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తుంది, సడన్గా ఎవరో వెళ్ళి ప్రపోజ్ చేశారు, నెక్స్ట్ డే నుంచి అమ్మాయి బస్ స్టాప్లో వెళ్తే ఇటు బస్ స్టాప్లో నుంచి ఉంటున్నాడు, హాస్పిటల్కి వెళ్తే ఇటు హాస్పిటల్కి వెళ్తున్నాడు అంటే అమ్మాయి ఇబ్బందిగానే ఫీల్ అవుతుంది. ఆ అమ్మాయి విడో కావచ్చు, లేకపోతే నర్సు కావచ్చు, ఆఖరికి ఇంకెవరైనా, ఇట్ మే బి ఎనీబడి. ఒక అమ్మాయిని వెంట పడుతున్నారు అనే విషయం ఆ అమ్మాయికి ఎప్పుడైనా ఇబ్బందికరమే, ఆమె విడో అయినా కాకపోయినా, నార్మల్ అమ్మాయి అయినా ఇబ్బందికరమే. సో ఈ సిచ్యువేషన్లో కూడా ఆ అమ్మాయికి ఇబ్బందికరమే, కానీ వీడు నేను అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నా అనే ఫీలింగ్. మీకు ఆమని గారితో ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, రే ఆ పిల్ల మనసు కష్టపెట్టకుండా నువ్వు ఏం చేసినా సరేరా అని. సో అందుకే ఈ క్లారిటీలన్నీ ముందే ఇచ్చేసాం. సో వాడి సరౌండింగ్స్లో కూడా వాళ్ళు అంత మొరటుగా ఉన్నా కూడా ఆమని గారు చాలా క్లియర్గా నువ్వు అమ్మాయి మనసు కష్టపెట్టద్దు. వీడు కూడా ఎక్కడ వెళ్ళేసి అంటే ఆమెను ఏదో మీకు సినిమాలో ఎక్కడ కూడా వీడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కనుక మీరు సినిమా చూస్తే ఎక్కడ కూడా ఆమెని ఒక లిమిట్ దాటి టార్చర్ చేస్తున్నట్టు అసలు బేసికల్లీ ఇబ్బంది పెడుతున్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూ వీడి క్యారెక్టర్ నుంచి చూస్తే అనిపించదు. అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి చూస్తే డెఫినెట్లీ కొంతవరకు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో మళ్ళీ దానికి కూడా జస్టిఫికేషన్ ఉంటుంది. ఆ అమ్మాయి అంటుంది ఇబ్బంది పెట్టినా తన మీద నాకున్న కోపమే నన్ను బాధ నుంచి బయటికి తీసుకురావడానికి సాయం చేసింది అని. సో మీకు ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఆ ఉన్న ఎమోషన్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 10 మంది వచ్చి సానుభూతి చూపిస్తే ఇంకా ఎక్కువ ఏడుపు వస్తుంది ఆమెకి. ఆ ఏడుపుని వీడి మీద వచ్చే కోపం డామినేట్ చేయడం వల్ల అది హెల్పే కదా. ఇప్పుడు జనరల్గా సినిమాల్లో చూసి బయట చాలా ఫాలో అవుతూ ఉంటారు, లేదా బయట జరిగేవే సినిమాల్లో చూపిస్తాము, ఇది ఎప్పుడు డిబేట్ జరుగుతూనే ఉంటుంది. బట్ అది పక్కన పెడితే జనరల్గా సినిమాల్లో చూపించిన వాటికి కొంతవరకు ఇంపాక్ట్ అవుతారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు మీరు ఇది చూపించారు, రేపు నిజంగానే ఎవరన్నా ఇలాంటి సిచ్యువేషన్లో లైక్ అంటే అప్పుడే ఎవరినో కోల్పోయి ఉన్న అమ్మాయికి ఒక అబ్బాయి వెళ్ళిపోయి ఇలా ఇబ్బంది పెట్టేస్తే, ఒకవేళ ఇలా చూసి ఇలా కూడా చేయొచ్చు అని అనిపిస్తే అది దానికి ఏం చెప్తారు? అంటే మీరు అన్నట్టు ఇది ఎప్పటి నుంచో ఉన్న డిబేటే, ఎప్పటికీ సాల్వ్ అవ్వని డిబేట్ కూడా. ఎందుకంటే మీరు సినిమాలో చూపించే ప్రతిదీ రియాలిటీలో చెయ్యాలా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే
ప్రతి ఒక్కడు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఫాలో అవుతారని రూల్ లేదు. కానీ అట్ ద సేమ్ టైం రివర్స్లో ఆలోచిస్తే నిజంగా బయట జరుగుతున్నవే సినిమాలో కూడా చూపిస్తున్నాం. మీరు ఇందాక చెప్పిన స్టేట్మెంటే కరెక్ట్ అది. అండ్ ఇప్పుడు ఓకే, నేను చెప్పినట్టు, నేను సినిమాలో చూపించినట్టు మీరు అమ్మాయి ఎంట పడితే ఓకే, మరి వీడి ఐడియాలజీలో వీడు అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటున్నాడో, వీడు అమ్మాయి మీద ఎంత ప్యూర్గా ఉన్నాడో, ఎంత డివైన్ థాట్ ప్రాసెస్లో ఉన్నాడో, అంతే డివైన్ థాట్ ప్రాసెస్లో ఉంటే వాట్ ఈస్ రాంగ్? ఓకే, మీ థాట్ ప్రాసెస్ కరెక్ట్ అయితే, మీ ఐడియాలజీ కరెక్ట్ అయితే లవ్ అనేది ఎక్కడైనా పుట్టచ్చు. దానికి ఇక్కడే పుట్టాలి, ఈ రోజే పుట్టాలి, కలిసి ఇన్ని రోజుల తర్వాతే పుట్టాలి అనేది ఈరోజు నేను కొత్తగా చెప్తుంది కాదు, అది అందరికీ తెలిసిందే, అందరూ ఫాలో అయ్యేదే. అండ్ ఏది మన చేతిలో ఉండదు ఆ టైంలో. మీకు ఈవెన్ హీరో అమ్మాయిని చూసినప్పుడు కూడా, ఇంక్లూడింగ్ మీరు ఒక ఆర్ఆర్ని అబ్జర్వ్ చేస్తుంటే కూడా, ఆర్ఆర్ చాలా క్లాసికల్ టచ్ ఇచ్చాం. ఎందుకంటే ఫర్ హిమ్ ఇట్ ఈస్ అ వెరీ డివైన్ థింగ్. వాడు ఇప్పటిదాకా ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్లో లేడు. మీకు టీజర్లో రిలీజ్ చేసిన డైలాగ్ కూడా మనకి సినిమాలో నేను చాలాసార్లు నేను రోజు సావలేకపోతుంటా, పొద్దున్న లేస్తే నా పనే అది, కానీ ఆ పిల్లని చూస్తుంటే మాత్రం చేతికున్న వెంట్రుకలు ఇట్ట లెగిసి నించున్నారా అంటే వాడికి గూస్ బంప్స్ వచ్చాయని ఆడు చెప్పే మూమెంట్. సో నిజంగా ఒక అమ్మాయిని చూడగానే అంత గూస్ బంప్స్ వచ్చాయి అన్నప్పుడు ఏం చేయగలుగుతాడు వాడు? ఓకే, సో ఇటేమో భర్త చనిపోయిన అమ్మాయికి హీరో ప్రపోజ్ చేయడం, ప్రేమించడం ఇదంతా జరుగుతుంది. ఇంకోవైపు అమ్మ, భర్త ఉన్నాడు బట్ స్టిల్ ఉండి లేనట్టుగా ఉన్నారు. ఇక్కడ అమ్మతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మాకు కనిపించే సీన్స్లో కలిసి మందు కొట్టడం, మందు గురించి డిస్కషను, గొడవ. ఇది బేసిక్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ కొంచెం ఇది కూడా మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అమ్మ కొడుకులు అందరు కలిసి వెళ్ళినప్పుడు చూస్తే కూడా కొంతమందికి ఇది ఇబ్బందిగా అనిపించే అవకాశాలు ఉంటాయి కదా. అమ్మ కొడుకు కలిసి మందు గురించి కొట్టుకోవడం ఏంటి అని అనిపించే అవకాశం ఉంటుంది. సో వాట్ యు హ్యావ్ టు సే అబౌట్? అంటే ఒకటండి, ఇక్కడ మనకు ఓవరాల్గా వరల్డ్లో సిటీస్, రూరల్ ఏరియాస్, పెద్ద పెద్ద బంగ్లాలు, చిన్న చిన్న గుడిసెలు, అన్ని రకాల ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి. నేను ఎక్కడున్నానో అది మాత్రమే సొసైటీ, నేనున్నది మాత్రమే లైఫ్ స్టైల్ అనుకుంటే కష్టం. నాకు తెలిసిందే లైఫ్ స్టైల్ అనుకుంటే మాత్రం కష్టం. ఎందుకంటే మీరు చూసే వరల్డే కాకుండా, మీరు బతుకుతున్న వరల్డే కాకుండా బయట ఇంకా కొన్ని వేల కోట్ల మంది బతుకుతున్నారు. అన్ని కోట్ల మందిలో ఒక్కొక్కటిది ఒక్కొక్క కథ. నేను పిక్ చేసుకున్న క్యారెక్టర్ పేరు బస్తీ బాలరాజు, వాళ్ళమ్మ పేరు గంగమ్మ. అండ్ ఈ క్యారెక్టర్ పోనీ నేను ఏమన్నా కొత్తగా ఎక్కడ లేనిది, ఇప్పుడు ఈ గంగమ్మ అనే క్యారెక్టర్ ప్రపంచంలో ఎక్కడ లేనిది తీసుకొచ్చానంటే కాదు. నా చైల్డ్హుడ్లో మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంటి ఎదురుకుండా, అది కొంచెం ఒక బస్తీ ఇలాంటి ఏరియా ఆల్వాల్లో, మా అమ్మమ్మ గారి ఇంటి ఎదురుకుండా ఉండే హౌజెస్లో ఉండే లేడీస్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి రాసిన క్యారెక్టర్ ఇది. ఓకే, నాకంటే ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ స్ట్రైక్ అయిన విజువల్స్ కానీ, వాళ్ళ హౌస్ ఎలా ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అన్నప్పుడు ఫస్ట్ స్ట్రైక్ అయిన విజువల్స్ అవే. సో నేను చిన్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఇలానే ఉండేవాళ్ళు. అంటే బయటకు వస్తే మాట్లాడితే అంటే వాళ్ళ స్లాంగ్ కానీ, ఆ కొడక ఈ కొడక, అది తప్పుగా బూతుగా ప్రొనౌన్స్ చేయరు వాళ్ళు. అది వాళ్ళ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్ విచ్ వీ కెనాట్ బ్లేమ్. అండ్ అమ్మతో కలిసి మందు తాగుతున్నాడు అనే పాయింట్ కూడా అక్కడ చూసిందే, తల్లి కొడుకులు కలిసి. అండ్ అంతెందుకండి, ఈవెన్ మీకు లిటరల్లీ మాట్లాడుకోవాలంటే హైఫై సొసైటీలో కూడా ఉంటాయి. కానీ వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడతారంటే నిజం చెప్తే ఇబ్బంది పడతారు కాబట్టి. సో దట్ ఈస్ దేర్. అంటే కొంచెం జనాలు మనం రియాలిటీ మాట్లాడినప్పుడు ఇబ్బంది పడతారు. అయితే ప్రతి ఒక్కళ్ళు కూర్చుని ఇలానే తాగుతారా అంటే కాదు. అవును, ప్రతి ఒక్కళ్ళు కూర్చొని తాగక్కర్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోయి రేపు పొద్దున్న స్వర్గపురి వాహనం నడపక్కర్లేదు. వాడు నడుపుతున్నాడు, వాడి క్యారెక్టర్ అది. ప్రతి ఒక్కళ్ళు కూర్చుని వాళ్ళ అమ్మతో తాగక్కర్లేదు. వాడు వాళ్ళ అమ్మతో వాడికి ఉన్న ఈక్వేషన్ అది. సో దట్స్ దేర్ బాండ్. నేను ఒప్పుకుంటా, ఐ అగ్రీ విత్ యూ కంప్లీట్లీ. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో లైక్ టు సే స్లమ్ కానీ అలాంటి ఏరియాస్లో వింటూ ఉంటాం. అట్లీస్ట్ చూడకపోయినా, అందరం చూడకపోయినా వింటాం. అక్కడ కొంచెం కామన్ యూనో మందు కొట్టడం కలిసి అనేది. బట్ ఒక్కటే, థియేటర్లో కలిసి కూర్చుని ఒక సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీయో లేకపోతే అలాంటి అలవాట్లు కానీ ఇది లేని వాళ్ళు అలా కూర్చున్నప్పుడు ఏంటి ఇది మనకి డైజెస్ట్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయని డైరెక్టర్గా కొంచెం ముందు మనం ఇది ఎలా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్న థాట్ ఉంటుంది కదా. వాట్ వాస్ యువర్ థాట్ దెన్ వైల్ రైటింగ్ ఇట్? అంటే ఒకటండి, ఐ వాంటెడ్ టు స్టిక్ ట్రూ టు ది క్యారెక్టర్స్. ఓకే, ఐ వాంట్ టు టెల్ ది స్టోరీ ఇన్ యాజ్ ఆనెస్ట్ వే యాజ్ పాసిబుల్. సో ఇప్పుడు వాళ్ళిద్దరి క్యారెక్టర్స్లో అసలు మందు తాగే సీన్లు రెండు చోట్ల ఉంటాయి సినిమాలో. వాళ్ళిద్దరు కలిసి ఒక చోట ఇద్దరు కలిసి కూర్చొని తాగరు, జస్ట్ నా సీసా అని చెప్పి తీసుకుంటుంది ఆవిడ వంట చేసుకుంటే ఆవిడ తాగేస్తారు. సో దానికి చాలామంది నవ్వారు, ఎందుకంటే దట్ వాస్ షోన్ ఇన్ అ ఫన్నీ వే.
సో పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దట్ ఈవెన్ ఇన్ మల్టీప్లెక్సెస్. రైట్. మరి మల్టీప్లెక్స్లో సగటు మిడిల్ క్లాస్ ఆడియన్గా కూర్చొని చూసేది, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఆ సీన్ని. సో ఇబ్బంది పడినట్టు నేనైతే అనుకోలేదు, నాకు అనిపించలేదు, నాతో పర్సనల్గా కూడా ఎవరు కంప్లైంట్ చేయలేదు. సెకండ్ టైం వచ్చేది సెకండ్ హాఫ్లో. ఆ సీన్ దగ్గర ఇబ్బంది పడతారా అంటే దట్స్ అ వెరీ వెరీ ఎమోషనల్ సీన్. అసలు వాళ్ళ మదర్ లైఫ్ స్టైల్ ఏంటి, చిన్నప్పటి నుంచి ఆవిడ పెరిగిన విధానం ఏంటనేది చూస్తే ఆవిడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూడా. అంటే ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి, అంటే వ్యాపారం చేసుకునే ఆడదంటే అందరికీ లోకువే, తనంతటి తను సొంత కాళ్ళ మీద నిలబడి తను ఒక హస్బెండ్ మంచాన పడి ఉంటే, ఇన్ని సంవత్సరాలుగా మంచాన పడి ఉంటే, షీ ఈజ్ ద వన్ హూ టుక్ అ స్టాండ్ అండ్ టుక్ కేర్ ఆఫ్ హర్ ఫాదర్ అండ్ హర్ సన్, హర్ హస్బెండ్ అండ్ హర్ సన్. సో ఇన్ని సంవత్సరాలుగా ఒక హస్బెండ్ని, ఒక కొడుకుని తానే సాక్కుంటూ వచ్చి తను ఎన్నో హర్డిల్స్ ఫేస్ చేసి ఉంటుంది లైఫ్లో. బయటికి వెళ్తే ఎంతోమంది ఎంతో మాట్లాడుంటారు. బయట బీచ్ దగ్గర మొక్కబొట్లు అమ్ముకునే ఒక క్యారెక్టర్ ఆవిడది, మొక్కబొట్లు వెజిటేబుల్స్ అవి చిన్న బండి పెట్టుకుని. సో అలాంటి వాళ్ళు ఎన్ని ఫేస్ చేసి ఉంటారు లైఫ్లో. వాళ్ళు మందు తాగడం అనేది వాళ్ళకి చాలా కామన్ థింగ్. ఆ మందు తాగడాన్ని నేను ఎక్కడ హైలైట్ చేసి మీరు రోజు మందు తాగండి, పొద్దున్న లేస్తే మందు తాగండి అని ఎక్కడ చూపిలే. దాని మీద నేను ఏదో హైలైట్ కూడా, అంటే లైక్ దాని మీద ఎన్హాన్స్మెంట్ కూడా లేదు ఎక్కడ. అది ఇట్స్ స్మాల్ పార్ట్ ఇన్ ద సీన్ వేర్ ఇట్ బ్లెండ్స్ వెల్ విత్ ది ఎమోషన్. ఆవిడ కొడుకుని కొట్టుంటుంది. సో బయటకు వచ్చి ఏంటి ఒక్కదాన్ని కూర్చొని మందు తాగుతున్నావు, మనసు కష్టం వేసిందా అంటే, బిడ్డను కొట్టినప్పుడు ఏ తల్లికైనా మనసు కష్టంగానే ఉంటుంది కదా. సో ఆవిడ మనసు కష్టంగా ఉంది కాబట్టి ఆవిడ అది కూడా వాడిని కొట్టినందుకు, అదే బిడ్డను కొట్టినందుకు ఆ బాధలోనే. ఓకే. అండ్ ఇంకొకటి, అమ్మకి పెళ్లి చేయాలనుకోవడం అనేది ఒక పెద్ద టాపిక్ సినిమాలో. ఆబ్వియస్గా మేజర్గా దాని మీద నడుస్తుంది కూడా మనకి సెకండ్ హాఫ్లో. సో బేసిక్గా ఒక ఆడదానికి, ఒక స్త్రీకి సెకండ్ మ్యారేజ్ అనేది ఇప్పటికీ కొంచెం విచిత్రంగా చూసే సందర్భాలు ఉన్నాయి. బట్ థ్యాంక్ గాడ్, లక్కీలీ, ఫార్చునేట్లీ కొంచెం రోజులు మారుతూ వచ్చాయి. ఈ మధ్యకాలంలో పిల్లలే దగ్గరుండి అమ్మకి పెళ్లి చేసిన సందర్భాలు చూస్తున్నాము కళ్ళెదురుగానే. బట్ స్టిల్ అంటే ఇక్కడ రెండు సందర్భాల్లోనే ఒక అమ్మాయి, ఒక స్త్రీ సెకండ్ మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి కంప్లీట్గా డివోర్స్ అయినప్పుడు, లేదా కంప్లీట్గా భర్త చనిపోయిన తర్వాత, ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత. బట్ ఇక్కడ ఆమని గారికి హస్బెండ్ ఉన్నారు. ఓకే, వాట్ ఎవర్ సిచ్యువేషన్ హీఈస్ దేర్. ఆ సిచ్యువేషన్లో అమ్మకి పెళ్లి చేయాలనుకోవడం సెకండ్ మ్యారేజ్, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు దాని ద్వారా మీరు సొసైటీకి? సో మీకు ఇక్కడ ఆమని గారి హస్బెండ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఇఫ్ యూ లుక్ ఎట్ హిమ్, ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ హర్ అండ్ హిమ్ ఈజ్ వెరీ మచ్. అంటే ఆ గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన చాలా ముసలాయన, ఆయన మంచం మీద ఉంటాడు, మాట్లాడలేడు, కాళ్ళు చేతులు కదపలేడు, ప్యారలైజ్డ్ పర్సన్. అది పోనీ ఏమైనా రీసెంట్గా వచ్చిన పారాలసిస్ అంటే కాదు. ఆవిడకి బాల్య వివాహం చేసేసి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆవిడ 12 years ఏజ్ ఉన్నప్పుడు ఆవిడకి పెళ్ళి అయిపోయి ఉంటుంది. ఊహ ఏముంటుందండి 12 yearsలో? అంటే ఆవిడ అసలు పెళ్ళి అనే టాపిక్ గురించి ఏం తెలుసు ఆవిడకి ఆ టైంలో? 12 ఏళ్ళకి పెళ్లి చేసి 13 ఏట పిల్లోండి కానీ 14 ఏట హస్బెండ్ మంచాన ఉంటే, అన్ని సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఆ పెయిన్ని తను ఒక్కళ్ళే తన భుజాల మీద క్యారీ చేసుకుంటూ వచ్చి హస్బెండ్ని, కొడుకుని సాకుతూ వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఒక అతనికి తనంటే ఇష్టం అండి. ఆ ఇష్టం ఎక్కడ మళ్ళీ లిమిట్ దాటదు. అతను చాలా క్లియర్గా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఫ్యామిలీని కూడా నేను నా సొంత ఫ్యామిలీలా చూసుకుంటాను, ఇంక్లూడింగ్ హర్ హస్బెండ్ అని చెప్తాడు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఆనెస్టీ ఇన్ క్యారెక్టర్స్, అతను ఎంత ఆనెస్ట్గా ఉన్నాడు అనేది మీకు అక్కడే అర్థమవుతుంది. నిన్ను, నీ కుటుంబాన్ని నేను నా సొంత కుటుంబంలో చూసుకుంటాను అన్న తర్వాత, అప్పుడు కూడా ఆవిడ పోనీ వెళ్ళిపోయిందా అంటే లేదు. ఆవిడకి అతను అంటే ఇష్టమా, పోనీ వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందా అంటే అది కాదు. ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ సేయింగ్ ఎఫ్ఐఆర్, మదర్కి ఎఫ్ఐఆర్. అసలు ఎఫ్ఐఆరే కాదు అది. మీకు చాలా క్లియర్గా మదర్ డైలాగ్లో కూడా చాలా క్లియర్గా చెప్తారు ఏంటంటే, నువ్వు అనుకున్నట్టు నాకు వాడికి మధ్య ఏం లేదు, ఒక ఆడమ్మ మగ అతను కలిసి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో రంకు నడుపుతున్నట్టేనా, అసలు అది కరెక్టే కాదు, నువ్వు అనుకుంటుంది రాంగ్. నేను ఒక్కసారి వద్దనగానే అతను మళ్ళీ ఎప్పుడు నా ముందు ఆ టాపిక్ కూడా తీయలేదు, ఒక మంచి ఫ్రెండ్గానే ఉండిపోయాడు, మంచి స్నేహితుడిగానే ఉండిపోయాడు అని చాలా క్లియర్గా చెప్తారు ఆవిడ. సో ఐ డోంట్ నో వై దే ఆర్ కాలింగ్ ఇట్ ఎఫైర్. సో అది ఎఫైర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం ఉంది. అయితే దాన్ని ఇతను పెళ్లి దాకా తీసుకెళ్దాం అనుకోవడానికి హీరో తీసుకున్న స్టాండ్ అది. అతను చెప్తాడు కూడా, నీ విషయంలో నేను తప్పుగా ఆలోచించాను, అంటే ఇన్నేళ్లుగా నువ్వు పడుతున్న బాధలు ఏంటో నాకు అర్థమైంది. సో
నువ్వు వాడిని చేసుకోవడమే కరెక్ట్. ఎందుకంటే హస్బెండ్ ఉన్నాడు, కానీ వీడి అంగీకారంతో జరిగిన పెళ్ళి కాదు, 12 ఏళ్ళప్పుడు ఎప్పుడో పెళ్లి చేసేసారు, ఇన్నేళ్ళుగా మంచాన పడి ఉన్నాడు, ఇప్పటికి కూడా ఆవిడ లైఫ్లో సంతోషంగా ఉందా అంటే అది లేదు. సో ఒక అతను తనంటే ఇష్టం ఉండి తనతో కష్టసుఖాలు పంచుకుంటాను అన్నప్పుడు కలిసి ఉండమని చెప్పడంలో తప్పేంటి? అండ్ ఈ రోజుల్లో మీరు నిజంగా మీరే అన్నట్టు మనం ఈ మధ్య కొన్ని ఆర్టికల్స్ కూడా చూస్తున్నాం, పిల్లలే పెద్ద పేరెంట్స్కి దగ్గరుండి పెళ్ళిళ్ళు చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అది బేసికల్లీ ఏంటంటే ఆ క్యారెక్టర్ పడుతున్న ఎమోషన్ అనేది ఒకసారి అర్థం చేసుకుంటే దాంట్లో ఉన్న డెప్త్ ఏంటనేది మీకు ఆటోమేటిక్గా క్లియర్గా ఉంటుంది. ఓకే, సో యాక్చువల్లీ కౌశిక్ గారు చిల్. నేను ఏంటంటే నో సీరియస్లీ ఇవన్నీ నేను అడుగుతున్నది దానికంటే కూడా బయట ఉన్న కామెంట్స్ చూసినప్పుడు నాకు అనిపించింది ఇన్ని డౌట్లు ఎందుకు వస్తున్నాయి. క్యారెక్టరైజేషన్ అక్కడ క్లియర్గా కనిపిస్తుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ క్లియర్గా కనిపిస్తుంది కదా. ఓకే, లెట్ మీ క్లారిఫై, మీ ద్వారా క్లారిఫై చేస్తే చాలా మంది డౌట్ క్లియర్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను వచ్చాను. బట్ ఐ టోటల్లీ అండర్స్టాండ్ ద క్యారెక్టరైజేషన్స్. అండ్ బేసిక్గా ఒక అమ్మాయిగా, ఒక ఆడదానిగా మీరు 2 క్యారెక్టర్స్ని, అటు లావణ్యది కానీ ఇటు ఆమని గారిది కానీ ఎలా అయితే డీల్ చేశారో, హీరోని ఇద్దరికి తోడుగా ఎలా నిలబెట్టారో దానికి ఐమ్ ఫిదా అండి. టోటల్లీ హ్యాపీ ఫర్ దాట్. ఎందుకంటే సొసైటీలో స్లమ్లో అనే కాదు, జనరల్గా కూడా అలాంటి లైఫ్స్ నుంచి, అలాంటి ఫేజెస్ నుంచి చాలామంది వెళ్తూ ఉంటారు. కానీ దానికి ఇలాంటి తోడు దొరకడం అనేది చాలా రేర్, చాలా కష్టంగా ఉంటుంది. సో హీరో క్యారెక్టరైజేషన్ అంత అద్భుతంగా తీర్చిదిద్దారు నిజంగా. అండ్ ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ. అండ్ ఒకటేంటంటే జనరల్గా ఇలాంటి సినిమాలు తమిళ్లో కానీ మలయాళంలో కానీ వచ్చినప్పుడు మనం కంపేర్ చేస్తూ ఉంటాము, అబ్బా అక్కడ చూసారా అంత రియలిస్టిక్గా అంత న్యాచురల్గా వచ్చాయి, మన దాంట్లో ఎందుకు ఇలాంటి సినిమాలు రావట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు. ఇవాళ ఇలాంటి సినిమా వచ్చింది, చాలా రియలిస్టిక్ అప్రోచ్ని స్క్రీన్ మీద చూపెడుతూ ఉంటే ఇలాంటి కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి అంటారు? ఎక్కడ తప్పు జరుగుతుంది? దట్స్ ది ఐరనీ అండి. అన్ఫార్చునేట్లీ దట్స్ ది ఐరనీ. అంటే మనకిప్పుడు మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు చూస్తున్నప్పుడు ఇలాంటి పాయింట్లు చాలా ఉంటాయి అక్కడ. అంటే ఈ పాయింట్ కాదు, బట్ ఇలాంటి డెలికేట్ పాయింట్స్ విచ్ ఈజ్ రియలిస్టిక్గా జరుగుతున్న సిచ్యువేషన్స్ని తీసుకొని ఇలాంటి డెలికేట్ పాయింట్స్ చాలా సినిమాల్లో మలయాళంలో, తమిళ్లో చెప్తే అవి అక్కడ పెద్ద పెద్ద హిట్లు అయ్యి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మనం ఇక్కడ చూస్తాం. అన్ఫార్చునేట్లీ మనం ఇక్కడ తీసినప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ తీస్తే ఏమవుతుందంటే అదేంటో, అంటే వచ్చేటప్పుడు థియేటర్కి వచ్చేటప్పుడు ఒక మైండ్ సెట్తో రావడం వల్లనో ఏంటో తెలియదు. వీ కాంట్ బ్లేమ్ ది ఆడియన్స్, బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ సినిమాని ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్, మన సినిమా చేసేది కూడా ఆడియన్స్ కోసమే. బట్ ఎక్కడో మనం వేరే లాంగ్వేజెస్ నుంచి తీసుకొచ్చుకునేది, ఇప్పుడు మీరు అదే సినిమా ఇంగ్లీష్ సినిమాల్లో అసలు ఇంతకంటే ఇది ఇంకా చాలా నథింగ్, దీనికంటే ఎక్స్ట్రీమ్ ఉన్న పాయింట్స్ కూడా ఇంగ్లీష్ సినిమాలు చూసి అబ్బా ఎంత రియలిస్టిక్గా ఉంటుందంటాం. అది మీరు తెలుగుకి వచ్చేసరికి ఎక్కడో మరి ఐ డోంట్ నో వై ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. బట్ సమ్హౌ అదైతే ఉంది, అది కొంచెం పోవాలి. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా చేంజ్ అవుతుంది, ఇప్పుడిప్పుడే కొత్త కథలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అండ్ డిఫరెంట్ పాయింట్స్ని టచ్ చేయడానికి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ డేర్ చేస్తున్నారు. సో వన్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఈజ్ ఐ డెంట్ పిక్ అ రెగ్యులర్ పాయింట్. ఐ వాంటెడ్ టు టెల్ అ స్ట్రాంగ్ హార్డ్ హిట్టింగ్ కంటెంట్ అండ్ వీ టోల్డ్ ఇట్. ఈవెన్ అరవింద్ గారు కానీ వాసు గారు కానీ దాన్ని ఎంత నమ్మారంటే ఆ పాయింట్ని, ముగ్గురం కూడా మేము మేజర్గా సినిమా మీద బ్యాంక్ అయింది ఆ పాయింట్ మీద. మదర్ వెడ్డింగ్ కానీ, ఒక విడోడ్ లేడీ కానీ, మీరు ఓవరాల్గా సినిమా చూస్తే అసలు లేడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే, మనకి ఈ మధ్యకాలంలో ఈ సినిమాలలో జనరల్లీ ఆడవాళ్ళని తక్కువగా చేసి చూపించడమో లేకపోతే ఎక్కువ ఇంపార్టెన్స్ లేకపోవడమో కొన్ని సినిమాల్లో అవుతుంది. బట్ ఈ సినిమాలో ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ఉమెన్ మీద ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే సినిమాలో ప్రతి డైలాగ్ కూడా మీకు ఈ మధ్య ఈరోజు అసలు ప్రతి కామెంట్ డైలాగ్స్ మీద, ఇంత డైలాగ్స్ చాలా బాగున్నాయి, డైలాగ్స్ చాలా హార్డ్ హిట్టింగ్ ఉన్నాయి. సో ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఆనెస్టీ ఇన్ ద కంటెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. టు బీ ఫ్రాంక్, ఈ ఏదైతే ఆ అమ్మకి పెళ్లి చేసే ప్రాసెస్ ఉందో, లేకపోతే విడో అయిన లావణ్యకి భరోసా ఇస్తూ తను ప్రేమించే విధానం ఉందో చాలా మందికి కనెక్ట్ అయింది, చాలా మందికి నచ్చింది. ఇప్పుడు నేను ఏదైతే డౌట్స్ రేస్ చేశానో ఇది చాలా తక్కువ శాతం మందికే వచ్చింది, ఇలాంటి ఒక ఒపీనియన్ కానీ ఒక భయం కానీ. బట్ నాకేంటంటే అది కూడా ఎందుకు ఉండాలి, ఆ తక్కువ శాతం మంది కూడా మీ మాటల ద్వారా కన్విన్స్ అవుతారు అనే ఒక హోప్తో నేను ఇవాళ మీ దగ్గరకు వచ్చాను. మేజర్ థింగ్ ఏంటంటే, ఒకటి మనకు కూడా కొంచెం మెచ్యూర్డ్గా థాట్ ప్రాసెస్ కూడా కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తే దాని డెప్త్ ఏంటనేది అర్థమవుతుంది.
కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి మేజర్గా ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో ఉండే క్రౌడ్ అంతా కూడా యూత్. మన మదర్స్ లేకపోతే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు సోషల్ మీడియాకి వచ్చి పోస్టులు చేసేది. సో వాళ్ళ నుంచి నాకు నిన్న సినిమాకి వెళ్తే ఈవినింగ్ షోకి వెళ్తే ఒక అతను వచ్చి, నేను మార్నింగ్ సంధ్యాలో చూశాను, మా మదర్ని తీసుకొని మళ్ళీ వచ్చాము, మా మమ్మీకి చూపిద్దాం సినిమా. సో లేడీస్ ఎంత బాగా కనెక్ట్ అవుతున్నారు అనేది నాకు వస్తున్న కాల్స్ కానీ మెసేజ్ కానీ చూస్తుంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పాలనుకున్న కంటెంట్ కూడా వాళ్ళ రిలేటెడే. సో మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్, ద కోర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అబౌట్ లేడీస్. సో వాళ్ళు ఎంత బాగా కనెక్ట్ అవుతారో సినిమా అంత బాగా రీచ్ అయినట్టు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ కనెక్టింగ్ టు దెమ్. అయితే సినిమా చూసినప్పుడు కానీ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ మీరేనా ఈ సినిమా తీసిందని అనిపిస్తుంది నాకు. ఇది నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. బికాజ్ యూ లుక్ లైక్ యునో కామన్ యంగ్స్టర్, లైక్ పార్టీయింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఒక సర్కిల్లో కనిపించే ఒక యంగ్స్టర్లా కనిపిస్తారు. అలాంటిది అంత యునో డీప్గా ఇంటెన్స్గా ఎలాగా ఆ ఎమోషన్స్ని డీల్ చేయగలిగారు, అసలు అలాంటి ఒక వ్యక్తుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నది మీరు ఎలా తెలుసుకోగలిగారు అన్నది నాకు చాలా వింతగా అనిపిస్తుంది. అది నాకు కూడా తెలియదు. డోంట్ నో, కార్లో వెళ్తాం బట్ కార్ విండో దించి అక్కడ ఏం జరుగుతుంది, ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చూసే తీరిక ఓపిక ఎవరికీ లేదు. బట్ హౌ డిడ్ యూ కమ్ టు నో? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు ఏదైతే పాయింట్ చెప్పారో, మనం కారులో వెళ్తాం కానీ విండో డౌన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో చూసే ఓపిక లేదని అక్కడ ఏం జరుగుతుందో చూపిద్దాం అనుకునే ఈ సినిమా తీసాం. ఓకే. సో అక్కడ ఇది జరుగుతోంది, ఇదే జరుగుతుందని కాదు. ఇంకోటి మేజర్ థింగ్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు, మనము ఇప్పుడు ఒక లేడీ ఒక అబ్బాయితో క్లోజ్గా ఉంది అనగానే ఆవిడ ఏజ్ గ్రూప్ని బట్టి లేకపోతే వాళ్ళిద్దరిని చూడగానే మనం ఏదో కమెంట్ పాస్ చేసేస్తాం. ఇప్పుడు మాకు సోషల్ మీడియాలో వస్తున్న కమెంట్స్ కూడా అవే అండి. అంటే ఆ కమెంట్ పాస్ చేయడం అనేది చాలా సింపుల్. కానీ వన్స్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ బిహైండ్ ఇట్, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అనేది మనకి ఎవ్వరికీ అవసరం లేదు. మనం ఫస్ట్ మన కమెంట్ వేసేయడం అంతే. అసలు ఎందుకు ఇది అనే క్వశ్చన్ వేసుకోవడానికి ఈ సినిమా. సో వాళ్ళందరి ఇప్పుడు ఏ ఒక్క లైఫ్ స్టైల్ అయినా ప్రతి ఒక్కళ్ళ లైఫ్ ప్రతి ఒక్కళ్ళ వరల్డ్ ఈజ్ డిఫరెంట్. సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వన్స్ యూ గెట్ ఇన్ టు దేర్ షూస్ అండ్ యూ అండర్స్టాండ్ దేర్ ఎమోషన్స్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇప్పుడు నేను చెప్తున్నాను, కంగ్రాచులేషన్స్ కౌశిక్ గారు ఫర్ ద వండర్ఫుల్ సక్సెస్. నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ఇన్ఫ్యాక్ట్ తెలుగు సినీ చరిత్రలో చాలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో, డిఫరెంట్ ఎమోషనల్ టచ్తో మీరు ఈ సినిమాని తీసుకొచ్చారు. చావు కబురు చల్లగానే డిఫరెంట్ టైటిల్తో, ఇది కూడా నిలిచిపోతుంది అలాగా. సో ఐ హోప్ ఇంకా ఈ సినిమా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, చూడాలి, అండ్ ఇలాంటి ఎన్నో వండర్ఫుల్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మీరు మళ్ళీ సినిమాలు తీసి మెప్పించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వ్యూవర్స్, ఇలాంటి డౌట్స్ ఉన్న చాలా మంది కోసమే నేను ఇవాళ డైరెక్టర్ గారితో ఇంటరాక్షన్ పెట్టడం జరిగింది. ఐ హోప్ ఒకవేళ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా క్లారిఫై అయ్యింది అని మీరు కన్విన్స్ అయ్యారని అనుకుంటున్నాను. బికాజ్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఫ్యామిలీ అందరితో కలిసి, అమ్మ అక్క చెల్లి ఇలా ఆడవాళ్ళందరితో కూడా కలిసి వెళ్ళి సినిమా చూడండి. డెఫినెట్గా అందరికీ నచ్చే సినిమా అని చూసిన వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు. ఓకే, సో ప్లీజ్ గో వాచ్ చావు కబురు చల్లగా ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్.